ఏదైతే L2 ఉండి ఫీజ్ ఇంటిమేటెడ్ అనే దాంట్లో క్లిక్ చేస్తే ఆ ఫీ ఇంటిమేషన్లో మొత్తం చదివితే మీరు అన్నట్టు ఇందాక 0 ఫీజు వచ్చినాయి, కొన్ని ఎక్కువ ఫీజు కూడా వచ్చినాయి. ప్లాట్ ఉన్న వాతావరణం కంటే HMD లిమిట్స్లో కానీ గ్రామ పంచాయతీలో ఉన్న వాటికి కూడా. ఇంకా మూడోది ఏంటంటే ప్లాట్ సైజు ఏదైతే ఎక్స్టెంట్ ఉంటుందో అది మిస్ మ్యాచ్ వచ్చింది. 150 స్క్వేర్ యార్డ్స్ ఉన్నది 120 స్క్వేర్ యార్డ్స్ పడ్డది, 250 స్క్వేర్ యార్డ్స్ ఉన్నది 210 స్క్వేర్ యార్డ్స్ పడ్డది, ఇట్లా కూడా వచ్చింది. రైట్. ఇటువంటి డిఫరెన్సెస్ ఉంటే మీ ఎక్స్టెంట్కి వాళ్ళు పెట్టిన ఎక్స్టెంట్కి డిఫరెన్స్ ఉన్నా, అమౌంట్ అబ్నార్మల్గా వచ్చినా, అమౌంట్ 0 ఇంటిమేషన్ వచ్చినా వీటిని ఇమ్మీడియట్గా గ్రీవియన్స్లో వివరాలు పెట్టండి. పేమెంట్ చేయొద్దు, పేమెంట్ చేయకండి. మీకు ఆ క్లారిటీ రాకుంటే ఎట్లా పేమెంట్ చేస్తారు? 0 ఉంటే ఎట్లా పే చేస్తారు? అబ్నార్మల్ ఉంటే ఎట్లా పే చేస్తారు? కాబట్టి గ్రీవియన్స్లో పెట్టేయండి. దట్స్ ఇట్. రైట్. సో ఇంకొక కామెంట్ ఏంటంటే సార్, 2020లో 1000 రూపాయలు పెట్టి అప్లికెంట్ పెట్టుకున్నాను. గతంలో అతని ప్లాట్ సైజ్ వచ్చేసి 1000 గజాలు. తన అవసరం నిమిత్తం తను ఏం చేశాడంటే 200 గజాలు 200 గజాలు అట్లా 5గా డివైడ్ చేసి 4 ప్లాట్లు అమ్మేశాడు. ఒక ప్లాట్ అతని దగ్గరనే ఉంది. ఇప్పుడు టోటల్ 5 ప్లాట్లు అయింది. అప్లికేషన్ మాత్రం ఒకటే ఉంది. సరే, ఇప్పుడు మరి ఆ నలుగురు పేమెంట్ చేసుకోవాలన్నా ఏ అప్లికేషన్కి పేమెంట్ చేసుకోవాలి అనేది క్వశ్చన్ అతను. ఇది యాక్చువల్గా ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ని అప్డేట్ చేసుకోవడానికి ఇవి నేను అమ్మేసుకున్నాను, నా దగ్గర ఈ అప్లికేషన్ పరిధిలో గతంలో 1000 గజాలు ఉండే, ఇప్పుడు నాకు 100-200 మిగిలి ఉన్నాయి, దీని వరకే రెగ్యులరైజ్ చేయండి, అవసరమైతే నా ఈసీలు కూడా నేను అప్లోడ్ చేస్తాను అనే పద్ధతుల్లో మనకు ఎక్కడ ఛాన్స్ ఉంది అని అంటే కింద అప్లోడ్ చేయాల్సిన దగ్గర ఛాన్స్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఇలాక 4 చెప్పాను కదా, 4తో పాటు ఇంకో 2 ఆప్షన్లు కూడా ఉన్నాయి. దాంట్లో ఈసీలు కూడా పెట్టేసి నా ఎక్స్టెంట్ తక్కువ ఉంది పెట్టేసి గ్రీవియన్స్ దాంట్లో కూడా పెట్టండి. అట్లా ఏం చూస్తారో మీకు అందుబాటులో ఉంటే పోయి కలవండి. ఏదేమైనా అయితే ప్రత్యేకంగా నా ప్లాట్ ఎక్స్టెంట్ తగ్గింది, ఎవరికైనా ప్లాట్ ఉన్నదానికంటే ఎక్స్టెంట్ తగ్గితే ఈ పద్ధతుల్లో అప్లోడ్ చేయండి అని ఏ రకమైన మార్గదర్శకాలు అయితే లేవు. కాబట్టి మీరు ఏం చేయండి అని అంటే ఆ గ్రీవియన్స్ ద్వారా కానీ కింద అప్లోడ్ చేసే ద్వారా కానీ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి సంబంధిత అధికారికి, లేదా అందుబాటులో ఉంటే పోయి కలవండి. కలిసి మీ డౌట్ని క్లారిఫై చేసుకొని ఫర్దర్ ముందుకెళ్ళండి. అంటే వాళ్ళు వ్యూవర్స్ ఏమడుతున్నారు సార్, మీరు అన్నట్టు మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళామంటున్నారు. వాళ్ళు ఏమంటారంటే మీరు ఏదైతే ప్లాట్ నెంబర్ గతంలో 1000 గజాలు ఉన్నప్పుడు ఒకటే ప్లాట్ నెంబర్ ఉంటుంది, దాన్ని by 1 ఏదో ఈస్ట్ ఫేసింగ్ by 2 అని వేసి అమ్ముతున్నారు.